అధికార పార్టీ టీడీపీలో గొడవలు మొదలయ్యాయి. అందరూ నేతలు ఐక్యంగా ఉండాలని బాస్ బుజ్జగిస్తున్నా కొంతమంది లీడర్లు నో లిమిట్స్ అనేస్తున్నారు. డిష్యూమ్ అంటూ రచ్చకెక్కేస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లాలో అప్పుడే రచ్చ మొదలైపోయింది. శ్రీశైలం నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమ నిర్వహణపైన పెద్ద రచ్చే జరిగింది. ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు దాడి చేసేశారు. ఇంటి అద్దాలు పగలగొట్టేశారు. లోకల్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి చెప్పకుండా తొలి అడుగు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఇక తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరుకు వచ్చారు. సమీపంలో ఉన్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటికి వెళ్లారు ఎంపీ. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఎంపీని అడ్డుకున్నారు. ఎంపీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానికంగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ ఎంపీని నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులకు ఎంపీకి మాటా పెరిగిపోయింది. ఈ పరిణామాలతో ఎంపీ తన ఆఫీస్కు వెళ్లిపోయారు. అప్పుడే అసలు గొడవ మొదలైపోయింది. దీనంతటికీ మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కారణమని అనుమానించిన బుడ్డా వర్గీయులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంట్లో చొరబడ్డారు. నివాసంలో ఉన్న ఏరాసుపై బుడ్డా అనుచరులు చేయి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తోసుకున్నారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఏరాస్కు డీఎస్పీ నచ్చజెప్పి అక్కడి నుంచి ఆత్మకూరు శివారు వరకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ పరిస్థితిలో ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులను భారీగా మోహరించారు. ఇక ఇలాంటి గొడవలకు దూరంగా ఉండాలని మొన్ననే పార్టీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు. వారం గడవక ముందే అప్పుడే నంద్యాలలో ఇలాంటి గొడవ జరగడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. హైకమాండ్ హెచ్చరించినా వీళ్లు మారరా అన్నట్టుగా తయారవుతున్నారు నేతలు, శ్రేణులు. వీళ్లను అదుపులో పెట్టాల్సిన లీడర్లు కూడా పట్టీ పట్టనట్టుగా చూస్తూ ఉండిపోవడం కూడా మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశంపై మనకు గ్రౌండ్ రియాలిటీని అందించేందుకు మా ప్రతినిధులు ధరణి కిషోర్, అదేవిధంగా కాంతి ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ముందుగా ధరణి కిషోర్, చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబు క్లియర్ కట్ గా చెప్తున్నారు, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేతలైనా, కార్యకర్తలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అందరూ క్రమశిక్షణతో మెలగాలి, ప్రజలతో మమేకం అవ్వాలని చెప్తుంటే ఒక్కసారిగా శ్రీశైలంలో వర్గ విభేదాలనేవి బయటపడ్డాయి. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? కిషోర్, నా ఆడియో మీకు వినిపిస్తుందా?
వస్తుంది. కిషోర్, మొత్తంగా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్లియర్ కట్ గా చెప్తున్నారు, పార్టీలో ఎంతటి వారైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. సో అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శ్రీశైలంలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? మొత్తంగా శ్రీశైలంలో ఏం జరుగుతోంది? వంశీ, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పగానే మొదటగా చంద్రబాబు నాయుడు చెప్పేది క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలందరూ కూడా పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో ఉంటారు, అత్యంత నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి ఆయన అనేక వేదికల మీద పదే పదే చెప్తున్న అంశం. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు 3 పార్టీలతో కలిపి కూటమి ఏర్పడటం, ఆ తర్వాత అధికారంలోకి రావటం, ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంతర్గతంగా 3 పార్టీల మధ్య విభేదాలు అక్కడక్కడ పొరచూపినా, అయితే ఇటు టీడీపీలో కూడా అంతర్గతంగా కూడా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల మధ్య గొడవలు అన్నది సర్వసాధారణమైపోయింది. పూర్తి స్థాయిలో కూడా మనం నిన్న చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఒక్కసారిగా కూడా గ్రూపు విభేదాలు లేదా ఆధిపత్య పోరు అన్నది స్పష్టంగా బయటపడింది. అంతవరకు కూడా గ్రూపు తగాదాలు అన్నది నామమాత్రంగా ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి ఎంపీ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా భగ్గుమన్న పరిస్థితి. అయితే గతంలో కూడా అనేక పర్యాయాలు శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఇటు పాణ్యం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఏదైతే ఆత్మకూరు స్థానికంగా ఉంటారు, ఆయన ఎంపీ ఇద్దరు కూడా అల్పాహారం ఎందుకు ఒకే చోట చేరటం, ఆ తర్వాత అక్కడి నుంచి సదరన్ క్యాంపు కార్యక్రమాలు చేపట్టడానికి ఎంపీ సమాయత్తం కావడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా కూడా ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితులను ఏర్పాటు చేశాయి. ఒక్కసారిగా కూడా ఏదైతే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం లాంటి సంఘటనలకు తీవ్రమైన సంఘటనలకు దారితీశాయి. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడా కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇలాంటి విపరీత పోకడలకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ క్రమశిక్షణను ఉల్లంఘించవద్దు, పార్టీ నిబద్ధతతో వ్యవహరిస్తుంది కాబట్టి పార్టీ పట్ల అందరూ కూడా పార్టీ నిర్ణయాల మేరకే ఉండాలి అన్నది వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వంశీ, కిషోర్, తోపులాటే కాదు, ఏకంగా ఏరాసు ప్రతాప్ రెడ్డిపై కొంతమంది కార్యకర్తలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో టీడీపీ అధినేత ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఏ వర్గమైనా సరే ఆ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత ఆ నాయకుడిపై ఉంటుంది. వ్యక్తిగత దూషణలు దాటి వ్యక్తిపై చేయి చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళటాన్ని ఎలా చూడాలంటారు? మొత్తంగా ఏం జరుగుతోంది? అయితే వంశీ, మీరు చెప్పింది నిజమే. నిన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి మీద మాత్రమే కాదు, ఆయన ఇంటి బయట జనం మధ్యకు వచ్చిన నేపథ్యంలో అంటే ఈ యొక్క టీడీపీ కార్యకర్తలు మొత్తంగా కూడా వందలాది మంది ఒకేసారి ఇంటి మీదకి దాడి చేయడం, ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చేతికి స్వల్ప గాయాలైనాయని చెప్పి ఆయన ప్రత్యేకంగా వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కార్యకర్తల దాడి అన్నది నేనే ఊహించనిది. ఈ యొక్క పరిణామం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు శ్రీశైలం నియోజకవర్గంలో. ఇలాంటి ఘటన జరగడం ఇంతవరకు నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదని చెప్పి మాజీ మంత్రి ఏరాజ్ ప్రతాప్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే దీని అందరికీ కూడా మూలమైన కారణంగా చెప్తున్నది ఏంటంటే, ఏదైతే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి అడుగు సమావేశం ఏర్పాటు చేసి అమరావతిలో అందరి ఎమ్మెల్యేలను పిలిచి కొంతమంది సుమారుగా 40 నుంచి 60 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తిగా ఉన్నాను, వారు తమ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే ఇటు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మీద స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అలాగే కొంతమంది పార్టీ లీడర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని వల్లనే కొంతమంది మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నాడు, పద్ధతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడన్న నేపథ్యంలో ఈ యొక్క ఎంపీ ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా కూడా బుడ్డా రాజశేఖర రెడ్డికి కూడా ఈ యొక్క అంశాన్ని తెలియజేశారు. ఆయన ఇస్తానని చెప్పి కిషోర్, మొత్తంగా అమరావతిలో అసలు ఏం జరుగుతుంది, శ్రీశైలం రాజకీయంపై అదేవిధంగా ఇప్పుడు జరిగిన ఘర్షణపై అసలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోబోతున్నారని మనకు డీటెయిల్స్ అందించేందుకు కాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కాంతితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి నేను డీటెయిల్స్ తీసుకుంటాను. కాంతి, చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ మారుపేరుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్తూ ఉంటారు. అదే నేపథ్యంలో
ఒక మంచి కార్యక్రమం, ప్రజలకు సేవలు చేయాలి, ప్రజానాయకుడు అనేవాడు ప్రజలతో మమేకం అవ్వాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో పెట్టిన కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగులో మొత్తంగా వర్గ విభేదాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఆ వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. అంటే ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన పాలకులు రోడ్డుపై కొట్టుకున్న పరిస్థితి, తిట్టుకున్న పరిస్థితి. సో టీడీపీ అధిష్టానం ఎలా చూడబోతుంది ఈ విషయాన్ని? చంద్రబాబు ఏం చేయబోతున్నారు? మొత్తంగా పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అలాగే మాజీ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలోనే కొనసాగుతున్నటువంటి మరొక వ్యక్తి. ఈ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి ఉన్నటువంటి వర్గ విభేదాల కారణంగా పార్టీ పరువు పోతోంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి విభేదాలు ఏమైనా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఇంతవరకు కూడా ఏదైతే సుపరిపాలన తొలి అడుగు పేరుతోటి ప్రజల్లోకి వెళ్లి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తున్నామో చెప్పండి, అలాగే ఈ ఏడాది కాలం పాటు చేసినటువంటి పనులను, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి అని చంద్రబాబు నాయుడు చెబితే తిరిగి ఇట్లా కార్యకర్తలు, నాయకులు అనేది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అనేది తీవ్రమైనటువంటి విషయంగా టీడీపీ పార్టీ పరిగణిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎంపీ శబరిని టీడీపీ పార్టీ కార్యాలయానికి ఈ రోజు వచ్చి మాట్లాడాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే జరిగినటువంటి ఇష్యూ ఉందో ఇష్యూని టీడీపీ పార్టీ సీరియస్ గా తీసుకుందనే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితిలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే ఇలా ఒకరిపైన ఒకరి బాహాబాహికి దిగితే ఖచ్చితంగా పార్టీ నుంచి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పదే పదే చెప్తున్నాం, పార్టీకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే మా వరకు తీసుకురండి, మేము సాల్వ్ చేస్తాము. అంతేగాని రోడ్డు మీదకి వెళ్లి ప్రజలకు వివరించమని మీకు చెప్తే మీరే ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వారితో మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేందుకు కూడా టీడీపీ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వంశీ కాంతి, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఆ నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోగలుగుతారు, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక శ్రీశైలం నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గం ప్రజలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, చాలా వెనకబడిపోయాము అని చెప్పి కూటమికి బాధ్యత అప్పగించారు. సో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన ప్రజాప్రతినిధులే రోడ్డుపై ఇలా కొట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ప్రజల్లో ఒక రకమైన స్పందన ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల బాగోగుల కోసం వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా ఒకరిపై ఒకరు వర్గ విభేదాలతో బయటపడటాన్ని ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎంపీ తమ నియోజకవర్గానికి వచ్చినప్పుడు తనకి ఇంటిమేట్ చేయలేదు అంటూ కార్యకర్తలు, నాయకులు ఏదైతే దాడికి దిగడం కావచ్చు, లేకపోతే మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంటి మీదకు దాడికి వెళ్లడం అనేది ఖచ్చితంగా క్రమశిక్షణ రాహిత్యం అనే చెప్తుంది టీడీపీ పార్టీ. దీంతో పాటుగా ఏదైతే జరిగిన ఇష్యూ ఉందో ఎంపీ ఖచ్చితంగా తన పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆ ఎంపీగా తను వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే శబరి కూడా అదే చెప్తున్నారు. దీనికి సంబంధించి నేను ఒక ఎంపీగా ఏ నియోజకవర్గంలో ఉన్నా పర్యటన చేయొచ్చు, ఆయన ఒక మాజీ మంత్రిగా టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ గా ఆయన దగ్గరికి వెళ్ళాను తప్ప ఇందులో ఖచ్చితంగా ఇంటిమేట్ చేయకుండా ఉండాలి అనే అంశం ఏమీ లేదు అని చెప్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా ఇలా ఏదైతే కొట్టుకోవడం అనేది మాత్రం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇక పార్టీలోని వ్యక్తులే ఇలా కొట్టుకుంటున్నట్లయితే మిగిలిన పార్టీ నాయకుల్ని కలుపుకుని వెళ్లి రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ఎలా నిలబెట్టుకోగలుగుతాము అనే విషయంలో అయితే టీడీపీ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ఇటువంటివి రాకూడదు అని చెప్పే ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టి దాంట్లో క్లియర్ గా వివరించడం కూడా జరిగింది. ఎవరైతే పార్టీకి క్రమశిక్షణ బద్ధంగా ఉంటారో వారినే ఏదైతే నెక్స్ట్ ప్రజల్లోకి పంపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చెప్పడము, అలాగే కొంతమంది ఎవరైతే వారి మీద నెగిటివిటీ ఉందో వారందరినీ కూడా 1-to-1 మాట్లాడే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేశారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ విషయంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అలాంటిది ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి
క్రమశిక్షణ చర్యలు అయితే తప్పవని చెప్పి టీడీపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయని కూడా తెలుస్తుంది. రైట్ కాంతి, ఒకసారి మనం కిషోర్ వాయిస్ తీసుకుందాం. కిషోర్, చూస్తున్నాం మొత్తంగా ప్రజలు ఒక బాధ్యతను అప్పగించారు. ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒకే పార్టీ నుంచి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందుతాయి, అదేవిధంగా ఆ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది, ఆ జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనపడాలి, ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనకబడిపోయింది అని చెప్పి కూటమికి పట్టం కట్టిన నేపథ్యంలో ఈ నాయకులు ఇలా కొట్లాటకు దిగటం ప్రజలకు ఖచ్చితంగా ఒక మింగుడుపడని చర్యగానే చూడాలి. ఇదే నేపథ్యంలో సుపరిపాలనతో తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత తీసుకోవటం, ప్రజల వద్దకు వెళ్ళాలి, గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమవ్వమంటే ఈ నాయకులు వీళ్లలో వీళ్లు వర్గ విభేదాలు సృష్టించుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటాన్ని ఎలా చూస్తున్నారు? మొత్తంగా నియోజకవర్గంగా వ్యాప్తంగా ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఈ యొక్క మీరు చెప్పినట్లుగా ఏదైతే సుపరిపాలన తొలి అడుగు అన్నది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రజల నుంచి తెలుసుకుని వాటిని సాల్వ్ చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం ఇటు ప్రభుత్వం కూడా డిజైన్ చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క మొత్తంగా ఈ యొక్క స్ఫూర్తికి పూర్తి భిన్నంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ కూడా ఈ యొక్క విభేదాలకు బయటపడడానికి తొలి అడుగులాగా ఈ యొక్క కార్యక్రమాలు నిలబడుతున్నాయన్నది స్థానికంగా ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తుంటారు. అయితే ఏదైతే మనకు కేంద్రం నుంచి సపోర్ట్ అందాలో లేదా ఇంకా ఇతరత్ర కేంద్ర సహాయంతో వచ్చేటటువంటి పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గానికి తీసుకొని వచ్చి వాటిని అక్కడ అమలు చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గ అభివృద్ధి అలాగే పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చెందాలన్నది ఒక మొత్తం యొక్క కూర్పు యొక్క పరమార్థం. అయితే ఎప్పుడైతే ఒకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అలాగే ఎంపీ ఉన్న నేపథ్యంలో అక్కడే ఈ యొక్క విభేదాలకు తావు వస్తున్నట్టుగా తెలుస్తోంది. మనకు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారో ఆమె తన పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా పర్యటిస్తూ ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ అలాగే సదరన్ క్యాంపులు నిర్వహిస్తుంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వారికి ముందుకు తీసుకురావడం, వారికి సంబంధించిన ప్రయోజనాలను సమకూర్చే విధంగా పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో గత ఈ యొక్క వివాదానికి ముందు 3-4 రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేకు చెప్తున్న నేపథ్యంలోనే అయితే ఇదంతా కూడా ఎమ్మెల్యేకు తెలియదా, యాక్సెప్ట్ చేయలేదా అంటే ఇవన్నీ కూడా అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలుగా పార్టీ చెప్తోంది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఈ మధ్యకాలంలో జరిగిన రిపోర్ట్ నేపథ్యం ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నాడు, వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పి ఇచ్చిన నివేదికల నేపథ్యంలో స్థానికంగా ఉన్న తమ ఎమ్మెల్యే మీద ఎంపీ గాని ఇతర పార్టీ నాయకులు అంటే ఏరాజు ప్రతాప్ రెడ్డి లాంటి ఉపాధ్యక్ష పదవిలో జిల్లా ఉపాధ్యక్ష పదవిలో ఉన్నటువంటి నాయకులు కానీ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. దానివల్ల తమ ఎమ్మెల్యేకి సీఎం వద్ద చెడ్డ పేరు వచ్చింది అన్న ఒక ఆక్రోశంతో కార్యకర్తలు ఎదురు తిరిగారు. అందువల్ల ఈ గొడవ జరిగింది అన్నది ఒక వర్గం చెప్తున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆత్మకూరు పట్టణంలో ఒక్కసారిగా ఇలాంటి అలజడి చెలరేగడం అన్నది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేరు. అభివృద్ధి జరగాలి కానీ గొడవలతో వచ్చేది ఏముంది? ఇక్కడ బుడ్డ రాజశేఖర్ రెడ్డికి గతంలో ఏరాజు ప్రతాప్ రెడ్డి గత ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాడు. అలాంటి వ్యక్తి మీద దాడి చేయడం అన్నది పూర్తి స్థాయిలో కూడా స్థానిక ప్రజలు ఖండిస్తున్న పరిస్థితి ఉంది. మురళి, రైట్. ఇక ఒకసారి కాంతి చూస్తున్నాం మొత్తంగా అమరావతి కేంద్రంగా ఈ ఇష్యూపై చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా నాయకులు ఎటువంటి వర్గ విభేదాలకు తావు లేకుండా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసమే నిరంతరం పాటుపడుతూ ఉండాలి, సంక్షేమ పథకాలను అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ప్రజలకు బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా నాయకులపై ఉంటుంది. అందుకోసమే మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్పి వర్గ విభేదాలకు సంబంధించి కాదని కూడా ఘాటుగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఈ డ్యామేజ్ ను నివారించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కాంతి? ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు తిరువురు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా చూసాం. ఇటువంటి గొడవలు ప్రజల్లోకి వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి నాయకులే ప్రజల్లోకి వెళ్లి వారే ఒకరిపైన ఒకరు దూషణలు చేసుకోవడం లాంటి పనులు చేసినా లేకపోతే వారు ఏదైతే ఉన్నటువంటి పదవికి న్యాయం చేయకుండా ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవి చేసినా కూడా ఒప్పుకోము అని చెప్పి గతంలోనే టీడీపీ అధినేత చెప్పడంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి
క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ రోజు ఎంపీని రమ్మని చెప్పి పిలిచినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన వారిని ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు ఈ దాడి చేశారు కాబట్టి ఎమ్మెల్యేని కూడా క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం ఏదైతే ఉందో అంటే ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తోంది, ఏదైతే రిపోర్ట్స్ బ్యాడ్ గా ఉన్నాయి అంటే ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తే ఖచ్చితంగా అవంతా కూడా నెగటివిటీ అంతా పోయి పాజిటివ్ గా మారుతుంది. కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడము లాంటి పనులు చేయడం అనేది ఖచ్చితంగా ఒప్పుకోము. ఈసారి అంటే ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూకి సంబంధించినంత వరకు కూడా అందరి వివరణను తీసుకునేందుకు పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. ముగ్గురు నుంచి కూడా వివరణ తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి కూడా ఈ విషయంలో కొంత ఏదైతే వివరణ తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఆత్మకూరుకి సంబంధించినటువంటి జరిగినటువంటి ఘర్షణ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీరియస్ అవడము, క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి నాయకులతోటి ఈ విషయం పైన మాట్లాడి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పారు. దాంతో పాటు ఎంపీని కూడా ఉండవల్లికి రావాలని చెప్పి కూడా ఈ రోజు పిలవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జరిగిన ఇష్యూనైతే మాత్రం టీడీపీ పార్టీ ఖచ్చితంగా సీరియస్ గానే తీసుకుంటుంది. పార్టీలోనే ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, అది కూడా చిన్న నాయకులు కార్యకర్తలు కాదు, ఒక ఎంపీ స్థాయిలో ఉండి అలాగే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా వారిపైన దాడికి వెళ్లే ముందు కనీసం పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణకు సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడంలో ఫెయిల్యూర్ అవడం అనేది ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి క్రమశిక్షణ సంఘం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో దానికి ఖచ్చితంగా వారే బాధ్యత వహించాలి అని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ ముగ్గురిని కూడా పిలిపించి ముందుగా క్రమశిక్షణ సంఘం దగ్గర మాట్లాడే అవకాశం ఉంటుంది. వంశీ ఫైనల్ గా కిషోర్, మొత్తంగా ఈ సుపరిపాలన తొలి అడుగు అని ప్రభుత్వం ఏ కార్యక్రమం అయితే చేపట్టిందో ఆ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అమలవుతుందా? ఇప్పుడు ప్రస్తుతానికి నాయకులంతా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారా, లేదంటే ఇంకా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయా? తాజా అప్డేట్స్ ఏంటి అక్కడ? ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు అన్న కార్యక్రమం నిన్న సాయంకాలం కూడా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆయన ప్రారంభించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ రోజు ఉదయం కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. అలాగే నంద్యాల ఎంపీ కూడా నంద్యాలకు సంబంధించినటువంటి కొత్తపల్లి ప్రాంతంలో ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ యొక్క విభేదాలు అన్నది నిన్న ఆత్మకూరులో చోటు చేసుకోవడం ఇమ్మీడియట్ గా అక్కడ ముఖ్యంగా కూడా మనం గమనించినట్లయితే బైరెడ్డి ఎంపీ శబరి కన్నా కూడా ముఖ్యంగా మాజీ మంత్రి ఏరాజ్ ప్రతాప్ రెడ్డి మీదనే కార్యకర్తలు స్థానికంగా ఆత్మకూరులో ఉన్నటువంటి కార్యకర్తలు టార్గెట్ చేసినట్లుగా మనం భావించాలి. ఏదేమైనా కూడా ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమం అన్నదాన్ని నాయకులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కొనసాగింపు అన్నది పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే అటు ఒకవేళ ఎమ్మెల్యే ఉండి ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు లేదా ఎమ్మెల్యే లేక ఇన్ఛార్జి కింది స్థాయి ద్వితీయ స్థాయి నాయకులు లేదా జిల్లా స్థాయి నాయకుల మధ్య ఎప్పుడైతే సమన్వయ లోపం ఏర్పడుతుందో అక్కడే ఈ యొక్క వివాదాలు బయటకు వస్తున్నట్టుగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా ఈ రోజు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పొరపచ్చాలు బయటకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇటు ఎమ్మిగనూరు కానీ అటు ఆలూరు అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ ఈ యొక్క సమస్యలు బయటకు వస్తున్నాయి. అయితే ఆత్మకూరులో జరిగినటువంటి ఘటన మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీ అధిష్టానం తీవ్రమైనటువంటి చర్యగా పరిగణిస్తోంది. దీని మీద నిన్ననే మాజీ మంత్రి ఏరాజ్ ప్రతాప్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఈ యొక్క అంశాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను, పార్టీ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లాము. కాబట్టి దీని మీద మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోవట్లేదు, అన్ని పార్టీ ప్లాట్ఫామ్ మీదనే తేల్చుకుంటాము. నా మీద దాడి చేసేంత ప్రయత్నం అంత తీవ్రమైన ఆలోచన ఎందుకు వచ్చింది కేడర్ అన్నది ఆయన చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి. ఆ యొక్క రెగ్యులర్ కార్యక్రమాల్లో నాయకులు పాల్గొంటున్నట్లుగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ కాంతి అండ్ థ్యాంక్ యూ కిషోర్. మొత్తంగా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గంలో ఏవైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత అయితే అటు పాలకులపై ఉంటుంది,
పాలకులకు ప్రజలు అధికారం కట్టబెట్టింది వారికి సంక్షేమాన్ని అభివృద్ధిని చేసి చూపిస్తారని, బలాన్ని చూపించుకొని వర్గ విభేదాలతో వారి ప్రాభవాన్ని చాటుకోవటానికి కాదు అనేది స్పష్టంగా అయితే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలవుతారు. ఇక ఏం జరిగినా ప్రజలు తీసుకునే నిర్ణయాలు పాలకులకు ఖచ్చితంగా ఒక రకంగా గుణపాఠాలుగానే మారే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు లేకుండా ప్రజల కోసం అక్కడ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఐ న్యూస్ అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.